మిమ్మల్ని పులిపిర్లు ఇబ్బంది పెడుతున్నాయా? ఎక్కువగా పులిపిర్లు ఉన్నాయని చెప్పేసి బాధపడుతున్నారా? పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఈ పాలని అప్లై చేసి చూడండి. పులిపిర్లు ఫటాఫటా రాలిపోతాయి, మచ్చ కూడా ఏర్పడదు అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పులిపిర్లని తగ్గించుకోవడానికి ఏదైనా చిట్కా చెప్పొచ్చు కదా. పులిపిర్లు అనేవి రాలిపోవాలి. ఈ పులిపిర్లు ఎక్కడొస్తాయి, ఎందుకు వస్తాయి, ఏ సైజులో ఉంటాయి, పెద్దవైతే ప్రాబ్లం ఏమైనా అవుతుందా, చిన్నగా ఉంటే ప్రాబ్లం ఉండదా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. పులిపిర్లు మనకి 2 రకాలుగా ఉంటాయండి. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి. కలర్ కూడా కొన్ని ఏంటంటే మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొన్ని బ్లాక్ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి మెడ దగ్గర, అలాగే ఫేస్ పైన, చేతుల మీద, అరికాళ్ళు, ఇట్లా ఎక్కడైనా మనకి పులిపిర్లు అనేవి వస్తూ ఉంటాయి. మోస్ట్లీ చాలామందికి ఏంటంటే ఫేసు, నెక్కి ఎక్కువగా వస్తాయి. సో ఇవి చూడడానికి కొంచెం మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. పెయిన్ అయితే ఉండదు, ఒకళ్ళిద్దరిలో పెయిన్ అనేది చెప్తూ ఉంటారు. అరికాల్లో పులిపిర్లు ఉన్నప్పుడు మనం నడుస్తున్నప్పుడు రాపిడికి గురయ్యి పెయిన్ రావచ్చు, కానీ ఎక్కువగా ఏంటంటే పులిపిర్లు మనకి నొప్పి అనేది ఉండవు అనమాట. సో ఇవి పెద్దగా ఉన్నా నొప్పి ఉండవు. చాలామంది ఏంటంటే పులిపిర్లు రాగానే ఫేస్ అంతా అదో విధంగా కనపడుతుంది, చూడడానికి అందంగా కనపడదు అని చెప్పేసి పార్లర్కి వెళ్ళి కాల్చడం, కత్తిరించడం, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అనేది యూజ్ చేసి వీటిని రిమూవ్ చేయడం చేస్తూ ఉంటారు. అవి పరిష్కారం కాదు. ఎందుకంటే మనకి పార్లర్లో రిమూవ్ చేస్తే ఖచ్చితంగా మచ్చ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో మచ్చలు పడకుండా ఎటువంటి పెయిన్ఫుల్ మెథడ్ కాకుండా చాలా సింపుల్గా పులిపిర్లని రిమూవ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. మీలో చాలామందికి మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు, చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. కొత్త వాళ్ళకి ఇంకా చాలా డౌట్స్ అయితే వస్తూనే ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే మీరు సూపర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో నేను డిటర్జెంట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అంటే ఇంట్లో ఉండే సర్ఫ్ అయినా పర్వాలేదు. సర్ఫ్ ఏంటంటే మనకి కొంచెం రఫ్గా ఉంటుంది కదా, సో అందుకే నేను డిటర్జెంట్ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. డిటర్జెంట్ అయితే సరిపోతుంది. 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. సో సర్ఫే ఉంది మా దగ్గర, సర్ఫే యూజ్ చేస్తాం అనుకుంటే కొంచెం మెత్తగా దంచుకొని, అంటే పౌడర్ ఫామ్లో చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే ఇంట్లో ఉండే వంట సోడానేనండి. సో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పులిపిర్లు రాలిపోవడానికి చాలా స్పీడ్గా వర్క్ అవుతాయి, అందులో డౌటే లేదు. మనం 1 or 2 డేస్లోనే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే పులిపిర్లు అనేవి మనకి కొంచెం మెత్తగా అయ్యి వెంటనే రాలిపోవడానికి లెమన్ జ్యూస్ వర్క్ అవుతుంది. లెమన్లో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి పులిపిరి మీద చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను, చాలామంది క్రీమ్స్ తర్వాత లోషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో వాటిలో కెమికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అలాంటివి కాకుండా న్యాచురల్ పద్ధతిలో ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి, మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. బాగా మిక్స్ చేస్తే మనకి ఇలా ఫోమింగ్ అనేది వస్తుంది. ఇలా ఫోమింగ్ వచ్చిన తర్వాత ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. 1/2 టేబుల్ స్పూన్ వరకు పేస్ట్ అయితే సరిపోతుంది. ఎనీ బ్రాండ్ పేస్ట్ అనమాట. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ రెమెడీ తర్వాత మీకు ఒక్క పులిపిరి కూడా ఉండదు, నిజంగా చెప్తున్నాను. నిజంగా సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ టైంకి మీరు ఖచ్చితంగా మా పులిపిర్లు రిమూవ్ అయిపోయాయి అని చెప్తారు. అలాగే పులిపిర్లు రాలిపోవడంతో పాటుగా అక్కడ మచ్చ కూడా ఏర్పడదనమాట. ఈ రెమెడీలో ఉన్న ప్రత్యేకత అదే. చాలామంది పెయిన్ఫుల్ పద్ధతుల్ని ఎంచుకుంటూ ఉంటారు పులిపిర్లు రిమూవ్ చేయడానికి. మీకు ఎటువంటి పెయిన్ లేకుండా మీ పులిపిర్లు రిమూవ్ అవ్వాలంటే ఇది ఒక్కటే మార్గం. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత మీకు పులిపిర్లు ఎక్కడున్నాయో అక్కడ ఇయర్ బడ్తో కానీ
లేదనుకుంటే టూత్పిక్ సాయంతో కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసి హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత వాష్ చేయండి. మీరు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసినా సరిపోతుంది. ఇలా 3 days చేయండి, పులిపిల్లు మొత్తం రాలిపోతాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మొక్క అండి. సో ఈ మొక్కతో పులిపిల్లిని ఫటాఫటా అని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ మొక్క పేరు రెడ్డివారి నానబాలు మొక్క అంటారు, పాలకాడ అంటారు, పచ్చబొట్ల మొక్క అంటారు, నాగార్జుని అంటారు. సో ఎక్కువగా అయితే రెడ్డివారి నానబాలు మొక్క అంటారనమాట. సో నాగార్జుని అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని ఏరియాల్లో పాలకాడ అంటారు. సో పేర్లు ఏవైనప్పటికీ కూడా ఇవి మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ మొక్క అయితే మనకి రోడ్డు చుట్టుపక్కలే దొరుకుతుంటుంది. అంటే రోడ్డు పక్కన కానీ లేదనుకుంటే పల్లెటూరులో అయితే మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది. సో నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా. ఇది మనం ఇలా తుంచితే కాడల నుండి ఆకుల నుండి పాలనే వస్తాయి అన్నమాట. ఈ పాలని పులిపిల్లు ఉన్న ప్లేస్లో మనం అప్లై చేసుకొని నైట్ అంతా వదిలేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే పులిపిల్లు రాలిపోతాయి. నైట్ ఉంచుకోలేమనుకున్న వాళ్ళు కనీసం ఒక అరగంట ఉంచుకొని వాటర్తో వాష్ చేసినా చాలు. ఖచ్చితంగా పులిపిల్లు అనేవి రిమూవ్ అయిపోతాయి, ఫటాఫటా రాలిపోతాయి. నిజంగా చెప్తున్నాను, ఈ టిప్ అయితే చిన్నప్పటి నుండి మా ఇంట్లో వాళ్ళు ట్రై చేసే టిప్పేనమాట. సో నిజంగా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. పులిపిల్లు రాలిపోవడంతో పాటుగా మచ్చ కూడా ఉండదు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేస్తే ఎంత ఎక్కువగా ఉన్న పులిపిల్లు అయినా సరే రాలిపోతాయి. మీకు ఫస్ట్ టైకే రిజల్ట్ అనేది కనపడుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.